अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈరోజు మనం ఈదుల్ అజహా లేదా బక్రీద్ పండుగ లేదా జుల్ హిజ్జా లేదా హజ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను ఇబ్లిస్ లేదా లూసిఫర్ అనబడే సైతాన్ బారి నుంచి జిన్ను వర్గానికి సంబంధించినటువంటి యొక్క సైతాన్ బారి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహ్ మాకు సరైన జ్ఞానాన్ని నేర్పించడం వల్ల ఆమీన్. ముఖ్యంగా చూసినట్లయితే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో 12 నెలల గురించి చెప్పడం జరిగింది. 12 నెలలు. ఆ 12 నెలల్లో చివరి నెల జుల్హిజ్జా, మొదటి నెల మొహరం, సఫర్ నెల, రబీఉల్ అవ్వల్ నెల మరియు రబీఉల్ ఆఖిర్ నెల మరియు రజబ్, షాబాన్, రంజాన్ మరియు సవాల్ మరియు దుల్ ఖైదా మరియు జుల్హిజ్జా. ఈ చివరి నెల జుల్హిజ్జా నెల. ఈ జుల్హిజ్జా గురించి ఇస్లామియా క్యాలెండర్లో 12వ నెల మరియు చివరి నెల. దీనిని తీర్థయాత్ర నెల అని కూడా చెప్తారు. ఇస్లాంలో కొన్ని పవిత్ర నెలలు ఉన్నాయి. వాటిల్లో 4వ నెల ఈ యొక్క జుల్హిజ్జా. పవిత్రమైన 4 నెలల్లో ఇది కూడా ఒకటి. ఇస్లాంలో ఈ నెలలో యుద్ధం చేయడం నిషేధించబడింది. జుల్హిజ్జా అనే పేరు తీర్థయాత్ర యజమాని అని కూడా పిలుస్తారు. జుల్హిజ్జా యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఈ నెలలో హజ్ చేస్తారు. ఇస్లాం యొక్క 5 విధులు కల్మా, నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్. ఈ యొక్క 5 విధుల్లో హజ్ అనేది ఈ నెలలోనే చేస్తారు. ఈ యొక్క హజ్ యొక్క ఈ ఇస్లాం 5 స్తంభాల్లో ఒకటైన మక్కాకు ఈ యొక్క వార్షిక యాత్ర ఏదైతే ఉందో, ఎవరికైతే అల్లాహ్ స్తోమత ఇచ్చాడో వారు ఈ నెలలోనే ఆ యొక్క మక్కా అనే ఆ యొక్క తీర్థయాత్రని ఈ నెలలో చేస్తారు. ఈ నెలలోనే అరఫా దినం అనేది ఉంటుంది. ఈ యొక్క హజ్లో అంటే జుల్హిజ్జా 9వ రోజును అరఫా దినంగా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భయభక్తులకు సంబంధించినటువంటి దినం. ఈరోజు ప్రార్థనకి మరియు చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఈదుల్ అదా ఇది కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ ముఖ్యమైన ఇస్లామిక్ సెలవు దినం జుల్హిజ్జా 10వ రోజున వస్తుంది. ఇది హజ్ తీర్థయాత్రను ముగిస్తూ ఈ యొక్క రోజు అనేది ఉంటుంది. ఇక మొహరం, రజబ్ మరియు జాముల్ ఆఖిర్లతో పాటుగా ఇస్లాంలో 4వ పవిత్ర మాసమైనటువంటి జుల్హిజ్జా కూడా